ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అహ్మదాబాద్ వీధుల్లో ఫిరోజ్ హుస్సేన్ అనేవాడు కత్తిని ఊపుతూ కనిపించాడు. సాధారణంగా అండి ఎవరైనా ఇట్లా కత్తి తీసుకొని ఊపుకుంటూ బూతులు మాట్లాడుతూ బెదిరించుకుంటూ భయానకంగా వీధుల్లో తిరుగుతూ ఉంటే అక్కడున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్ట్ మీ ఇంటి ముందు నుంచి ఒకడు భయంకరంగా కనిపిస్తూ కత్తి పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్. సో ఇప్పుడు ఈయన ఏం చేయాలి చెప్పండి? గుజరాత్ అహ్మదాబాద్ పోలీసులు ఏం చేయాలో అదే చేశారు. చూడండి ఏం చేశారు. సింపుల్గా పోలీసులు ఆడి ఇంటికి వెళ్ళారు, ఆడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, వాడికి నేర్పించాల్సిన గుణపాఠాన్ని తమదైన శైలిలో నేర్పించారు. అంటే ఏం చేసి ఉంటారు? జస్ట్ ఏం చేసి ఉంటారు చెప్పండి? కామెంట్ సెక్షన్లో రాయండి. పోలీసు వారు తమదైన శైలిలో విచారించిరి, తమదైన శైలిలో ఫలానా వాడి గుణపాఠం చెప్పిరి అంటే ఏం చేసి ఉంటారండి? ఆ తర్వాత వీడు బయటికి వచ్చి ఏ వీధుల్లో అయితే వీడు కత్తి తీసుకొని తిరిగాడో అదే వీధుల్లో మళ్ళీ పోలీసులు వీడిని తిప్పారు. ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు దండం పెట్టి క్షమాపణలు చెప్పేలా చేశారు. సింపుల్ లాజిక్ అండి. 100 మాటలు మాట్లాడడం కంటే ఒక్క పని చేస్తే చాలు అంటారు. సో పోలీసులు అక్కడున్న స్థానికులకు ధైర్యాన్ని ఇవ్వడానికి వీడిని తీసుకెళ్లి ఏం చేయాలో చేశారు. మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి వాళ్ళందరి మధ్యలోనే తిప్పారు. దెబ్బకిడు సెటరైట్ అయ్యాడు. వీడి పేరు ఫిరోజ్ హుస్సేన్. కేవలం యోగి ఆదిత్యనాథ్ గారి ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాదండోయ్, గుజరాత్ రాష్ట్రంలోనూ ఇంకా చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాలలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ అనేది ఉంటుంది. బీహార్ని సెట్ చేయడం అంత ఈజీ కాదు. బీహార్ ఇప్పుడిప్పుడే కదా భారతీయ జనతా పార్టీ చేతుల్లో కంప్లీట్గా వచ్చింది, కొన్ని నెలలు కూడా కాల. బీహార్ని సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. యూపీ లాగా సెట్ చేయాలంటే కనీసం 5-6 ఏళ్ళు ఒక లెవెల్కి సెట్ చేయాలంటే, కంప్లీట్ సెట్ చేయాలంటే 10 సంవత్సరాలన్నా పడుతుంది. మొన్నటి దాకా నితీష్ అధికారంలో ఉన్నాడు కానీ కంప్లీట్ బీజేపీ చేతుల్లో లేదు. ఇప్పుడిప్పుడే వచ్చింది, కుదురుకోవడానికి కూడా టైం పడుతుంది. బట్ చాలా చోట్ల అండి బీజేపీ అధికారంలో ఉన్న చాలా చోట్ల పిచ్చి వేషాలు వేస్తే తీసుకెళ్లి వాళ్ళకి ఏం చేయాలో చేస్తున్నారు, దెబ్బకు సెటరైట్ అవుతున్నారు. అది విషయం. ధన్యవాదాలు.